అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పోటీ చేస్తున్నటువంటి గల్లా మాధవి గారికి తమ సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కాపు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఒక వ్యక్తి చనిపోతే, అది మన ఇంట్లో వాళ్ళైనా సరే, చనిపోతే ఒక సంవత్సరం గుర్తుంచుకుంటాం, ఒక 5 సంవత్సరాలు కూర్చుంటాం, ఒక 10 సంవత్సరాలు గుర్తుంచుకుంటాం. కానీ ఒక వ్యక్తి చనిపోయి 4 దశాబ్దాలు దాటుతా ఉన్నా ఆయన ఇంకా స్మరించకుండా ఉన్నామంటే అది ఒక్క వంగవీటి మోహన్ రంగా గారికే సరిపోయింది. అలాగే పార్టీ పెట్టి 2 చోట్ల ఓడిపోయినా ఈ రోజున దేశంలో తలెత్తుకునేలాగా పార్టీ నడిపిస్తున్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పుట్టిన కులంలో పుడతాం అనేది మన పూర్వజన్మ సుకృతం. పవన్ కళ్యాణ్ గారు కాపు కులంలో పుట్టడం మాత్రం ఆయన దురదృష్టం. పవన్ కళ్యాణ్ గారిని ఒక రెల్లి కులస్తుడు అర్థం చేసుకున్నాడు, ఒక రజక సోదరుడు అర్థం చేసుకున్నాడు, ఒక నాయి బ్రాహ్మణుడు అర్థం చేసుకున్నాడు, ఒక మత్స్యకారుడు అర్థం చేసుకున్నాడు. చివరికి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నాడు. చివరికి దేశంలో అత్యంత బలమైనటువంటి వ్యక్తి మోదీ గారు కూడా అర్థం చేసుకున్నాడు. కానీ ఆయన రక్తం ప్రవహిస్తున్నటువంటి మనం మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక్కటి అర్థం చేసుకోండి, ఎక్కడో రాష్ట్రంలో అత్యంత తక్కువ జనాభా ఉన్నటువంటి రెల్లి కులస్తుల గురించి ఆలోచించిన వ్యక్తి, బీసీల గురించి వాళ్ళ జీవితాల గురించి ఆలోచించిన వ్యక్తి, దళితులకి అండగా నిలిచిన వ్యక్తి, హరిజనుల గురించి గిరిజనుల గురించి ఆలోచించిన వ్యక్తి, ముస్లిం మైనార్టీ గురించి ఆలోచించిన వ్యక్తి, తన రక్తంలో తన దేహంలో ప్రవహించే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కుల మతాలకు అతీతుడు, విశ్వనరుడు. అలాంటి వ్యక్తి పుట్టిన కులంలో మనం పుట్టి పక్క చూపులు చూస్తున్నామంటే అంతకంటే సిగ్గు చేయడం లేదు మనకి. అరే, అగ్రదేశాల అధిపతులు మోడీ గారి వెనక తిరుగుతుంటే అలాంటి మోడీ గారు మీరు పీచే పవన్ కళ్యాణ్ అంటే మనకు గర్వకారణం కాదా? ఈ రోజున దేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో ఈ దేశాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల్లో 4వ వాడిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటే మనకి గర్వకారణం కాదా? ఇలాంటి వ్యక్తిని అనుమానిస్తావా? ఆయన చెప్పిన మాట వినవా? పైగా మీరు కాపులు అని కొట్టుకుంటారా? దయచేసి చెప్తున్నా, ఎవరైనా సరే పక్క చూపులు చూస్తే వెళ్ళిపోండి. పవన్ కళ్యాణ్ గారి మాట కాపులకు శిరోధార్యం. ఆయన ఏది చేసినా ఈ రాష్ట్ర ప్రజల కోసమే చేస్తాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసమే ఒక అడుగు దిగుతాడు, మనల్ని గెలిపిస్తాడు, ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడు. అరే, రాష్ట్రం అతలాకుతమైపోతా ఉంటే వైసీపీ అరాచకాలను అడ్డుకున్న ఒకే ఒక్క మగాడు పవన్ కళ్యాణ్ గారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తే నీకు నేనున్నా, నా జన సైనికులు ఉన్నారు, రండి అని చెప్పి ధైర్యం ఇచ్చి ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం నా కాపు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మనం దూరం చేసుకుంటామా? ఇదే మనం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే మర్యాద? దయచేసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న కాపు అనేవాడు పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థిని గెలిపించమంటే గెలిపించాల్సిందే. ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు, మనం పవన్ కళ్యాణ్ గారినే చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ గుర్తుకు ఓడేయమంటే ఆ గుర్తుకు మాత్రమే వేయాలి. అప్పుడే మనం నిజంగా కాపు పుట్టినట్టు పవన్ కళ్యాణ్ గారి వారసులుగా ముందుకెళ్తున్నట్టు లెక్క. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పట్ల ముఖ్య ఉద్దేశం మన గల్లా మాధవి గారికి సపోర్ట్ చేయడానికి మనందరం వచ్చాం. గల్లా మాధవి గారి గురించి ఒక మాట చెప్తా ఉన్నాం. ఆమెతో పాటు ఒక 4 రోజుల
నుంచి నేను ప్రయాణం చేయడం జరిగింది. మొదట్లో కొంచెం మాట తడబడినా ఈ రోజున మాధవ్ గారు సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతా ఉన్నారు. అతి తక్కువ కాలంలో అత్యంత బలమైన మహిళా నేతగా ఎదిగినటువంటి వ్యక్తి గల్లా మాధవ్ గారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అలాంటి వ్యక్తి మన గుంటూరు పార్లమెంటుకు రావడం అనేది ఈ 7 నియోజకవర్గాల ప్రజల అదృష్టం. మంచి మనసున్న వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలి, నా మాతృభూమికి నేను సేవ చేయాలని చెప్పేసి పెట్టిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా వేల కోట్లు, లక్ష కోట్లు ప్రజల రక్తం తాగి సంపాదించాలి ఆయన జ్ఞానాన్ని కొన్ని లక్షల మందికి పంచిపెట్టి ప్రతి రూపాయి కూడా నీతిగా నిజాయితీగా సంపాదించినటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అలాంటి వ్యక్తి మన గుంటూరు పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేస్తా ఉంటే ఎదురు పార్టీ వాళ్ళు మేము రాము, ఆ పెమ్మసాని గారు ఉంటే మా వల్ల కాదు, మేము ఓడిపోతాం, మాకు డిపాజిట్లు కూడా రావని చెప్పి వెనక్కి తగ్గుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పెమ్మసాని గారి విజయంలో, గల్లా మాధవ్ గారి విజయంలో కాపుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఆ గెలుపులో కాపుల యొక్క పాత్ర ఉంటుంది. జనసేన పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతిస్తుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏది చెబితే అదే. ఈ జీవితం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హరిబాబు గారికి పూర్తిగా